హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఈఎంఎఫ్టీలో, ఇది ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాంటి టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఏం లేదు, క్వశ్చన్ వచ్చేసి డెరైవ్ ది ఇండక్టెన్స్ ఆఫ్ an solenoid. ఇది క్వశ్చన్. ఒక సోలినాయిడ్ అసలు ఒక సోలినాయిడ్ అంటే ఏంటి, టొరాయిడ్ అంటే ఏంటి? ఇవి ప్రాక్టికల్గా సోలినాయిడ్ టొరాయిడ్స్ అంటే మనం చూపించవచ్చు. థియరిటికల్గా డయాగ్రామటికల్గా ఎలా గీయాలి అంటే ఇది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. డయాగ్రామ్స్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, చూడడానికి ఒక సిలిండర్ లాగా ఇలా ఉంటే దీన్ని టొరాయిడ్ అంటాం. దీనికి మనం వైండింగ్ చుడతాం, ఇలాగా వైండింగ్ చుడతాం. ఇది టొరాయిడ్ అంటాం. సోలినాయిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, టొరాయిడ్. ఇది సోలినాయిడ్, దీనికి ఇలా వైండింగ్ చుడతాం. ఇలాగా వైండింగ్ చుడతాం అనమాట. నేను నార్మల్గా శాంపుల్గా డ్రా చేశాను అర్థం అవడం కోసం. ఇప్పుడు మనం ఇండక్టెన్స్ దేనికి కనుక్కోవాలి? సోలినాయిడ్ కనుక్కోవాలి. కాబట్టి మనకి డయాగ్రామ్ అవసరం లేదు. ఈ డయాగ్రామ్ కూడా రబ్ చేస్తున్నాను, నీట్గా గీసుకుందాం. ఓకేనా? ఇది డెరివేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడంటే ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి, ఓకేనా? చూడండి, చూడండి ఫ్రెండ్స్, సింపుల్. ఒక సిలిండర్ షేప్ వేసుకుంటాం, వైండింగ్ని చుడతాం. వైండింగ్ని కూడా అలా పడితే అలా కాదు, నీట్గా గీసేటప్పుడు చూడటానికి అపియరెన్స్ ఉండాలి. నేను ఇక్కడ బోర్డు మీద కాబట్టి కొంచెం తక్కువ నీట్గా గీసాను. బుక్లో అయితే నాకు ఇంకొంచెం నీట్గా వస్తుంది డయాగ్రాము. మీరు కొంచెం నీట్గా గీసుకోండి. ఆ టర్న్స్ అనేది అన్నీ కూడా ఎలా ఉండాలంటే నీట్గా. మళ్ళీ ఇలా స్కేల్ పెట్టుకోండి. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఇక్కడ దాకా ఇక్కడ కూడా ఒక స్కేల్ పెట్టుకోండి. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. నాకు ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి. ఇది గీసినప్పుడు ఏంటంటే ఈవెన్గా అన్నీ ఒకే రకంగా రావాలి ఇలాగా, ఓకేనా? వైండింగ్ చుడితే నిజంగానే వైండింగ్ చుట్టాడేమో వీడు డయాగ్రామ్లో అనుకోవాలి, అంత నీట్గా ఉండాలి, ఓకేనా? అలా గీసుకోండి మీరు. బుక్లో అయితే స్కేల్ పెట్టి నీట్గా గీసాను. నేను ఇప్పుడు బోర్డు మీద కదా నార్మల్గా గీసేస్తున్నాను. ఇప్పుడు ఈ సోలినాయిడ్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే, దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే, ఎన్ టర్న్స్ ఉన్నాయి అనుకుంటే, ఓకేనా? ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకుంటే, ఎల్ అనేది సోలినాయిడ్ యొక్క లెంత్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, దీనికి కరెంట్ అనేది ఐ అనుకుంటే ఇలా వస్తుంది కరెంటు. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలాగా కరెంట్ అనేది ఇక్కడ లీవ్ అయిపోతుంది అనుకుంటే ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. దీన్ని సోలినాయిడ్ అంటాం, ఓకేనా? ఒక సిలిండర్కి అంటే సిలిండర్ లెక్క షేప్లో ఉంటుంది, అంతేగాని మనం వాడే సిలిండర్కి చుట్టాం షేప్ అలా ఉంటుంది అంతే, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ బట్టి ముందు ఒక కొంచెం మ్యాటర్ రాసుకుందాం, ఒక 2 ముక్కలు, ఓకేనా? కన్సిడర్ ఏం కన్సిడర్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఇది చూడడానికి షార్ట్గా గీసాం, కాకపోతే మనకి సోలినాయిడ్ లాంగ్గా ఉంటుంది. లాంగ్ సోలినాయిడ్
మీరు లాంగ్ అని గుర్తుండదు అనుకుంటే లాంగ్ అని రాసుకోవద్దు, నార్మల్గా సోలినాయిడ్ అని రాసుకోండి, కన్సిడర్ ఏ సోలినాయిడ్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఏ సోలినాయిడ్ ఆఫ్ లెంత్ ఎల్, లెంత్ ఎల్, కన్సిడర్ ఏ లాంగ్ సోలినాయిడ్ ఆఫ్ లెంత్ ఎల్. ఓకేనా, ఒక లాంగ్ సోలినాయిడ్ ఉంది, దానికి లెంత్ ఎంత, ఎల్. ఓకే, నెక్స్ట్ ఏ కరెంట్ గురించి రాయకూడదు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. కరెంట్ కంటే ముందల ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి రాయాలి. లెంత్ తర్వాత నెంబర్ ఆఫ్ టర్న్స్ రాసి కరెంట్ రాయాలి, ఎందుకంటే నెంబర్ టర్న్స్ లేకుండా మనకి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్. కాబట్టి ఏ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ wound on it, అంటే చుట్టాం. ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని ఆ సోలినాయిడ్ కి బాగా చుట్టాం, ఇలాగా బాగా చుట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక దారిపండు తీసుకోండి, అవును కదా. ఇప్పుడు పూలు కడతారు అమ్మాయిలు అయితే యూజువల్ గా, సేమ్ అలాగే ఉంటుంది. ఎలాగైతే దానికి చుట్టూ ఉంటుందో వైండింగ్ కూడా అలానే చుడతాం మనం ప్రాక్టికల్ గా. ఓకేనా, అది ఇది సిమిలర్. ఇప్పుడు ఆర్ wound on it. నెక్స్ట్ ఏ కరెంట్ I is flowing through the వైండింగ్. ఒక్కసారి ఈ టర్న్స్ ని wound చేసిన తర్వాత దాన్ని వైండింగ్ అంటాం, ఇంక ఇది వైండింగ్. లేదంటే బ్రాకెట్ లో ఎన్ టర్న్స్ అనైనా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ డయాగ్రామ్ గురించి రాశాను. ఒక లాంగ్ సోలినాయిడ్ కన్సిడర్ చేశాను, దానికి ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, దాని యొక్క లెంత్ అనేది ఎల్, ఆ సోలినాయిడ్ లెంత్. దీంట్లో ఒక కరెంట్ పోతుంది, ఆ కరెంట్ ఐ. ఓకేనా, ఆ డయాగ్రామ్ గురించి రాశాను, నేనేం కొత్తగా రాయలేదు. ఇప్పుడు వి నో దట్, మనకి ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా తెలుసు అంటే B is equal to mu n I by L. ఇది ఎలా వచ్చిందని అడగద్దు ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఆర్ బేసిక్ సర్క్యూట్ థియరీ అనే సబ్జెక్ట్స్ లో వీటి గురించి నేర్చుకున్నాం. మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లో ఇవన్నీ వస్తాయి, ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి ఏంటని కూడా. కాబట్టి నేను దాని గురించి ఏం డిస్కస్ చేయను ఇప్పుడు, జస్ట్ నార్మల్గా తెలుసుకోండి. B is equal to mu n I by L. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములా మనకు తెలుసు. దీని నుంచి ఇంకొక పాయింట్ రాసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎంతో కొంత ఏరియా ఉంటుంది కదా, కాబట్టి లెట్ us కన్సిడర్, ఏం కన్సిడర్ చేయాలి, ది సోలినాయిడ్ హ్యాస్, ఈ సోలినాయిడ్ కి ఏముందని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ అనండి, లేదంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనొచ్చు, లేదా క్రాస్ సెక్షనల్ ఏరియా అనొచ్చు, ఆఫ్ ఏ. అంటే ఈ సోలినాయిడ్ కి లెంత్ ఉంది, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టాం, అంటే అక్కడ ఏరియా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్లక్స్ డెన్సిటీకి ఫ్లక్స్ కి B is equal to పై ఇంటూ ఏ కదా. దీని నుంచి ఈ ఫార్ములా, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈ ఫార్ములా. కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్లక్స్ పర్ ఏరియా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఫ్లక్స్ అనేది B ఇంటూ ఏ, B అనేది ఫ్లక్స్ పర్ ఏరియా. ఓకేనా, ఇది కరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇప్పుడు B అనేది ఫ్లక్స్ పర్ ఏరియా, ఈ ఫార్ములా అర్థం ఫ్లక్స్ పర్ ఏరియా అని. ఇది ఎలా వచ్చిందని అడగదు, ఇది కూడా మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లో మనకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఫ్లక్స్ ఉంది, ఏరియా లేదు, అందుకని ఏరియాని ఈ సోలినాయిడ్ కి ఏ అనే ఏరియా ఉందని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫ్లక్స్ ఈక్వల్ టు B ఇంటూ ఏ,
మన దగ్గర బి ఉంది, మనం 5 కనుక్కోవాలి, కాకపోతే మన దగ్గర ఏ లేదు. అందుకని ఏని అజ్యూమ్ చేసుకున్నాం, ఏ అనే క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంది దీనికి అని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాసుకున్నా. ఐ హోప్ మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏ అనుకున్నాం, ఇప్పుడు చూడండి డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు వి నో దట్. ఇది మనకి ఎలా తెలుసు చెప్పండి? మనకి పై అనేది, ఓ పని చేయండి, తక్కువ వద్దులేండి మీకు కనిపించదు. వి నో దట్ flux is equal to B into A, but here delta pi is the flux linking with each term. ఓకేనా? ఈచ్ టర్మ్ తో ఇక్కడ లింక్ అయిన ఫ్లక్స్ అంతా డెల్టా పై. అంటే ఇప్పుడు మనం ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ మొత్తం కూడా ఇదే నడుస్తుంది. ముందు ఒక టోన్ ఇక్కడ కడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ చార్జెస్ లోకి వస్తే, ప్రీవియస్ వీడియోస్ లో మనం ఏం చేసామంటే ఒక ఛార్జ్ కట్టాం, దానికి ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తానికి వచ్చింది. ఇంటిగ్రేషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తే మొత్తానికి వస్తుంది. ఇక్కడ కూడా ఒక టోన్ కి ఈ టోన్ కి ఉండేటటువంటి ఫ్లక్స్ డెల్టా పై, ఈ టోన్ కి ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ టోన్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకని డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లాయిస్ డెల్టా పై అనేది బి ఇంటూ ఏనే, అందులో ఏం చేంజ్ లేదు. కాకపోతే పై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ ఎన్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను జాగ్రత్తగానండి. ఫ్లక్స్ అనేది బి ఇంటూ ఏ, ఇది మనకు తెలిసిన ఫార్ములా. కాకపోతే ఇక్కడ డెల్టా పై అనేది ఒక్కొక్క టర్న్ కి లింక్ అవుతున్న ఫ్లక్స్, కాబట్టి పై అనేది ఇక్కడ డెల్టా పై. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. కాకపోతే మనకి డెల్టా పై కాదు, ఇది జనరల్ ఫార్ములా, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇది ఒక సైడ్ నోట్ చేసుకోండి, లేదంటే నాలాగే నోట్ చేయండి. ఓకేనా? నో ప్రాబ్లం, ఎలా నోట్ చేసిన. అయితే ఈ సర్క్యూట్ లో ఇది ఇలా మాడిఫై అయింది. ఎందుకు మాడిఫై అయింది అని కూడా చెప్తున్నాను. ఎందుకు మాడిఫై అయిందంటే మనకి ఇక్కడ డెల్టా పై అనేది బి ఇంటూ ఏ, కాకపోతే పై కావాలి మనకి ఇక్కడ. ఓకేనా? పై రావాలంటే బి ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. మనకి ఎగ్జాక్ట్ గా టర్న్స్ తెలియదు. ఇప్పుడు ఇన్ కేస్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ లో ఏంటంటే టర్న్స్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్తాడు, ఏరియా ఇస్తాడు, ఫ్లక్స్ డెన్సిటీ ఇస్తాడు, ఫ్లక్స్ కనుక్కోమంటాడు. అప్పుడు ఈ ఫార్ములా వాడాలి మనం, లేదంటే ఇంకొక ఫార్ములా ఇప్పుడు డెరైవ్ చేస్తాం, అది వాడాల్సి వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి డెరివేషన్ అనేది. ఓకేనా? చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంత మ్యూ ఎన్ఐ బై ఎల్ ఇంటూ ఏ టైమ్స్ ఆఫ్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ స్క్వేర్ ఏ ఐ బై ఎల్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనకి ఫ్లక్స్ పై వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇండక్టెన్స్ కావాలంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవాలి. ఎందుకంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి కదా, ఆర్ ఎన్ డి పై బై డిటి. ఓకేనా? మనకి తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. మనకి ఈకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా? వి నో దట్
E is equal to minus L di by dt or E is equal to minus d pi by dt. డెరివేషన్స్ లో నుంచి ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం ప్రీవియస్ గా, కాకపోతే నేను చేయలేదు నా వీడియోస్లో, కాకపోతే మీ టెక్స్ట్ బుక్స్లో నోట్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు పై ఉంది, పై తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెట్టుకుంటే మనకి ఈ వస్తుంది. ఈ ఈక్వేషన్లో ఐ ఉంది ఓకేనా, డిఐ బై డిటి ఉంది ఈ ఈక్వేషన్లో. అందుకని చెప్పి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. రీజన్ ఏంది, మనం కనుక్కోవాల్సింది ఎల్ వచ్చేది దీంట్లో, కాకపోతే ఈ ఈక్వేషన్లో మనకి ఏముంది, ఫ్లక్స్ ఉంది. దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఒక ఈక్వేషన్ వస్తుంది, అది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. 1 and 2 కంపేర్ చేస్తే ఇంకా డెరివేషన్ వచ్చేసింది, సింపుల్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇది డెరివేషన్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే ఈ డెరివేషన్కి. ఇంకా ప్రీవియస్గా గాస్ లా వీటిల్లో అన్న కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో, కానీ ఇది చాలా ఈజీ. ఓకేనా, రైట్. ఇప్పుడు బాగా మీరు చూస్తే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి E is equal to minus d5 by dt. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ d by dt ఆఫ్ పై ఎంత, మ్యూ n స్క్వేర్ a I by l, పై వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మ్యూ కాన్స్టెంట్, n స్క్వేర్ కాన్స్టెంట్, a కాన్స్టెంట్, l కూడా కాన్స్టెంట్, ఇంటూ di బై dt. ఓకేనా, ఏంటి కాన్స్టెంట్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కసారి ఒక మెటీరియల్ని డిజైన్ చేసిన తర్వాత, number of turns constant, area of cross section constant, length of the material constant, mu fixed, mu naught into mu r. mu naught అనేది absolute permeability, mu r అనేది relative permittivity. ఇది ఎయిర్ లోనే పెట్టాం కాబట్టి relative permittivity ఏమో 1 ఉంటుంది, absolute permittivity 4 pi into 10 to the power of minus 7 Henry per meter, ఇది కూడా కాన్స్టెంట్. mu is equal to mu naught into mu r is equal to 4 pi into 10 to the power of minus 7 into 1. కాన్స్టెంటే, అప్పుడు ఇదంతా కాన్స్టెంట్స్ అని ముందర రాసుకోవాలి మనం ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు, అందుకని ముందర రాసుకున్నాను డి బై డిటి ఆఫ్ ఐ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ ఇంటూ డిఐ బై డిటి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి. రెండింటిని కంపేర్ చేసుకోండి. కంపేరింగ్ 1 and 2 we get 1 and 2 కంపేర్ చేయండి జాగ్రత్తగా. 1 and 2 కంపేర్ చేస్తే మైనస్ ఎల్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇక్కడ మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి వచ్చింది. ఈ కామన్గా ఉన్నాయి కాబట్టి అవి రాసుకోం మనం. ఇటు సైడ్ ఉన్నాయి ఈక్వల్ చేసుకుంటాం, కంపేర్ చేసుకోండి. డిఐ బై డిటి కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటాం. మైనస్ కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటాం. ఇంకేం మిగిలింది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్. సో దిస్ ఈస్ ద ఫైనల్ డెరివేషన్ ఫర్ ది ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సోలినాయిడ్. ఓకేనా, సేమ్ టొరాయిడ్కి కూడా కొంచెం సిమిలర్ ప్యాటర్న్లోనే డెరైవ్ చేస్తాం, కాకపోతే అక్కడ ఏమొస్తుంది అంటే ఫైనల్ ఫార్ములా మ్యూ ఎన్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 2r వస్తుంది. ఎందుకంటే ఒక సర్కిల్కి సర్కంఫరెన్స్ అనేది 2πr కదా, అందుకని ఇక్కడ ఏంటిది, దీనికి ఏరియా ఓన్లీ ఎల్ఏ. అక్కడ ఏరియా గురించి మాట్లాడుకునేటప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr వస్తుంది, అప్పుడు ఇక్కడ 2πr వస్తుంది. కాకపోతే అక్కడ రేడియస్ ఉండిద్ది సర్క్యూల్లో, ఒక టొరాయిడ్లో
అప్పుడు అక్కడ ఆర్ స్క్వేర్ వస్తుంది. సేమ్ ఇది వచ్చేసి సోలినాయిడ్కి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి టొరాయిడ్ కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. దానికి L ఈజ్ ఈక్వల్ టు మ్యూ n స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 2πr ఇంటూ ఏ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ ఈజ్ ఈక్వల్ టు 2πr కాబట్టి ఉండదు. ఇదేమో ఎప్పుడైనా సరే రేడియస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో అనుకోకూడదు, అందుకని చెప్పి స్మాల్ లెటర్లో అనుకుంటున్నాను. ఓకేనా? ఇది టొరాయిడ్కి. టొరాయిడ్ అంటే ఇందాక షేప్ గీసాను చూడండి, 2 సర్కిల్స్ గీసి వైండింగ్ చుట్టాను, అది టొరాయిడ్. ఒకవేళ కనుక మీకు టొరాయిడ్కి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేసుకుందాం. ఈ వీడియో మ్యాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ముందు మనకి ఫ్లక్స్ డెన్సిటీ కావాలి, ఫ్లక్స్ కావాలి. ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్లక్స్ కనుక్కున్నాం. ముందు ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా డైరెక్ట్గా మనకు తెలుసు, వేసేసాం సోలనాయిడ్కి. తర్వాత ఫ్లక్స్ ఫార్ములా కూడా తెలుసు, కాకపోతే దాన్ని దీనికి తగ్గట్టుగా ఈ సోలనాయిడ్కి తగ్గట్టుగా మార్చుకున్నాం ఆ ఫ్లక్స్ ఈక్వేషన్ని. తర్వాత ఆ ఫ్లక్స్ ఈక్వేషన్ వచ్చిన దాన్ని ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dtలో ఈజ్ ఈక్వల్ టు మైనస్ dπ/dt అని మనకు తెలుసు. ఫ్లక్స్ అని అక్కడ ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేయడం అంటే ఏంది, వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ దాన్ని ఒక ఈక్వేషన్ అనుకున్నాం. మళ్ళీ ఈ అనేది ఇంకొక దానికి కూడా ఈక్వల్ అయింది, -L di/dt. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్లో ఈ 2 ఈక్వేషన్స్ని మనం అక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ నేను వీడియో కనుక చేస్తే దాని మీద కూడా. ఓకేనా? ఈ 2 ఫారడేస్ ఈక్వేషన్స్ అనమాట, -dπ/dt -L di/dt. అప్పుడు దాన్ని కూడా ఒక ఈక్వేషన్ అనుకున్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను నేను. మీరు దీని ఫస్ట్ ఈక్వేషన్, దాని సెకండ్ ఈక్వేషన్ అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. మనకు కావాల్సింది ఆన్సర్. ఓకేనా? కాబట్టి దేన్ని ఏ ఈక్వేషన్ అనుకున్నా నో ప్రాబ్లం. రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి, ఈ కామన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు -L di/dt, అది ఇక్కడ రాసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు ఎంత, -μn²a/L. రెండింటిని కంపేర్ చేసుకున్నా, మైనస్ కామన్గా ఉన్నాయి, di/dt కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకేం మిగిలింది, L ఈజ్ ఈక్వల్ టు μn²a/L. మనకి L అనేది అంతా ఇండక్టెన్స్, మ్యూ అనేది ఏంటిది పర్మియబిలిటీ, N అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, A అనేది ఏరియా, L అనేది లెంత్ ఆఫ్ ద సోలినాయిడ్. సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్కి వచ్చేసరికి లెంత్ వచ్చేసి 2πr అయింది, ఏరియా అనేది r² అయింది. ఓకేనా? అంతే. టొరాయిడ్కి మీకు సపరేట్గా టొరాయిడ్కి కూడా ఒక వీడియో చేయి బ్రో అంటే కింద కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పుడు దాకా బాయ్.